గైస్ రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. టైం వచ్చేసి 1:30 PM అవుతుంది. ఇప్పుడు ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ పేరు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత చూద్దాం ఏ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనేది. అందరూ తడిసిన బట్టలతోనే, రివర్ రాఫ్టింగ్ చేసి వచ్చిన బట్టలతోనే వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మీకు చూపించలేదు కదా, చూపిస్తూ ఉండు. వీళ్ళు ఈరోజు యాడ్ అయ్యారు గైస్ రివర్ రాఫ్టింగ్లో. వీడు మణికంట, వాడు తనీష్. అంతకుముందు వ్లాగుల్లో చూసే ఉంటారు వీళ్ళిద్దరిని. ఇంకొక ఇద్దరు వీళ్ళిద్దరు అనమాట. మనోభిరాము, వాడి పేరు ఏదో. ఇప్పుడే నీరు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం గైస్. గతులుగా ఉంది. రోడ్ అయితే తార్ రోడ్డే ఉంది కానీ మరి నీట్గా లేదు. గుంతలు ఉన్నాయి అక్కడక్కడ. మొత్తం మా ఫ్రెండ్స్ మొత్తం 6 బైకులు, 12 మంది. చిన్నగా వెళ్ళాలి. మొత్తం ఆఫ్ రోడ్ అన్నమాట. లోకి కొంచెం మిస్ అయినా కానీ లోయలోకి వెళ్ళిపోవడమే. కొంచెం బైక్ కొంచెం స్లిప్ అయినా లోయే. కొంచెం స్లిప్ అయినా చిన్నగా రాండి, లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం చిన్నగా రండి. గాయ్స్ ఇప్పుడే నీరు వాటర్ ఫాల్స్కి వచ్చాం. పార్కింగ్ ఇక్కడే చేసాం బండ్లు. చూడండి మొత్తం లోయే. ఇక్కడికి వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా రండి. కాస్త బండి అటు ఇటు అయినా అయిపోయినట్టే. ఇది స్టార్టింగ్ అన్నమాట నీరు వాటర్ ఫాల్స్. ఇది మొత్తం లోయే ఉంది. జాగ్రత్త వచ్చేటప్పుడు. నా మాటని మంచిగా రండి. కాస్త తేడా వచ్చినా అయిపోయినట్టే. నీరు వాటర్ ఫాల్స్ అది హిందీలో రాసింది. నాకు తెలుగే రాదు, హిందీ ఏమొచ్చింది. ఎక్కడ మీ ట్రెక్ వాళ్ళు అంతసేపు అయితే ఏంటో. ఇదైతే వీడు సగం కూడా అక్కడ చూడు రావట్లేదు. వీడు దానికి మరి దారుణంగా ఉంది. చూడు ఎంత ఫ్లైట్ ఉందో. ఒక వికెట్ డౌను, కింద కూర్చుంటుంది అంటారు. వీడు 2వ వికెట్ డౌన్ అవుతుంది. మనకంటే ఇంక రాడంట. మనకంట వికెట్ డౌన్ రావాలా. పాపం వీడి చేతికి ఈ బట్టలు ఉన్నాయి. మీరు నిదానంగా రావాలన్నమాట. కొంచెం మిస్ అయినా డైరెక్ట్ మీ పార్కింగ్ కాడికి వెళ్ళిపోతారు. గైస్ పైకి పోదాం అనుకున్నాం కానీ పైన కూడా సేమ్ ఫ్లో ఉందంట. అది ఇక్కడ లేదు. ఇంకా చాలా ఐ మీన్ 1 కిలోమీటర్ ఇంకా పైకి ఎక్కాలి, ట్రెక్ చేయాలి. అంటే రూట్ సరిగ్గా లేదు. సేమ్ కిందే అట్లాంటిదే ఉంది. ఇక దానికాడికే వెళ్తున్నాం. అక్కడ మా వాళ్ళు దిగుతా ఉన్నారు స్నానం చేయడానికి. స్నానం అంటే తెలిసిందేగా. చాలా జాగ్రత్తగా రావాలి. కొంచెం మిస్ అయినా ఎక్కడెన్నో ఉన్నాయి. 1, 2 స్టెప్పులు ఉన్నాయి. కాస్త మిస్ అయినా పోవడమే. కానొస్తుందే వస్తున్నాం అక్కడికి. తొందరే పడక్కర్లా. వచ్చింది చూడటానికే చూసి మంచిగా వెళ్ళండి. మీరు కనుక తొందరపడే, మీ గ్యాంగ్లో ఎవడొకడు ఉంటాడు తొందర పెట్టేవాడు. అది సేమ్ అలాగే వస్తుందండి అసలు పైన కూడా. అది చూపెట్టడానికి రా. ఇదేం పురుగో మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఫోకస్ మంచిగా ఫోకస్ అయిందా? వాటర్ ఓకే. మొత్తం చిన్నగా దిగాలి. కొంచెం తేడా వచ్చినా డైరెక్ట్ కేదార్నాథ్. ఇది చిన్నదన్నమాట. నీళ్ళు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. చూపిస్తాను.
వాటర్ ఫాల్స్లో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోండి. ఈ మ్యాగీ 50 రూపాయలు అంట. మనం అయితే 15 రూపాయల్లో చేసుకుంటాం. తినాలనుకుంటే రావటం వేడి వేడి గైస్ దగ్గర గంట సేపు దీంట్లో ఉన్నాం. అందరం వెళ్దాం ఉన్నారు. ఇక వీడు వణుకుతుండు. వెళ్తున్నాం. అందరూ ఒకసారి అయితే రండి, కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్త. సైనింగ్ ఆఫ్. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. గైస్ ఇప్పుడే నీరు వాటర్ ఫాల్ అయిపోయింది. అక్కడే పైన స్నానాలు చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం. ఇక ఈ నీరు వాటర్ ఫాల్ వ్లాగ్ అయితే ఇక్కడితో సమాప్తం. తర్వాత రామ్జోలా, లక్ష్మణ్ జోలా ఇంకేవి ఉన్నాయంట, అవి నెక్స్ట్ వ్లాగ్లో అవుతాం. ఇప్పుడు దాకా చూసుకుంటే తెలుసుగా ఏం చేయాలి. బాయ్.